మ్యాగీ నూడిల్స్ పై తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించిన నేపథ్యంలో ఏపీలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. మ్యాగీ వివాదంపై పిల్లలు తల్లిదండ్రుల స్పందన ఏంటో మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. ఓవర్ టు ఆశాలత. మ్యాగీ రుచికి ఫిదా అవ్వని వాళ్ళు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ నుంచి ప్రీతి జింటా వరకు అందరూ దీని ఫ్యాన్సే. అయితే ఇప్పుడు ఈ మ్యాగీ వివాదం పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. ఎంతో ఇష్టమైన మ్యాగీని వదులుకోలేక వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. మనతో పాటు కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి చెప్పు, నీకు మ్యాగీ ఇష్టమేనా? ఇష్టమే. మరి ఇప్పుడు తింటున్నావా? దాంట్లో పురుగులు ఉంటాయని మమ్మీ డాడీ చెప్పారు, అందుకని మానేసా. అవునా, ఓకే. నీకు చెప్పమ్మా, నీకు మ్యాగీ ఇష్టమా? నువ్వు తింటావా ఏంటి? తింటాను. నాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లోని పురుగులు ఉన్నాయి. మా మమ్మీ డాడీ తినొద్దన్నారు. మరి చెప్పు, నువ్వు మ్యాగీ ఇష్టమా? నువ్వు తింటావా? చెప్పు. మ్యాగీ తినొద్దని చెప్పారు, దాంట్లో పురుగు ఉన్నారు. నువ్వు చెప్పమ్మా పాప, నీకు మ్యాగీ ఇష్టమేనా? నువ్వు తింటావా? ఏ టైంలో తింటావు? మ్యాగీలోని పురుగులు ఉన్నాయని నేను తిన్నా. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్న మ్యాగీ మాత్రం ఒకవైపు దీంట్లో కొన్ని పెస్టిసైడ్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసం మోతాదు ఎక్కువగా ఉందని నిషేధించడంతో పిల్లలైతే ఒక ఇంత పెడుతున్నారు. అయితే ఇంతవరకు కూడా బ్రేక్ఫాస్ట్ అదేవిధంగా సాయంత్రం తినే తిళ్లలో కూడా ఎక్కువగా మ్యాగీ ఇష్టపడే వీళ్ళంతా కూడా ఒకసారిగా దీనిపై బ్యాన్ విధించడంపై ఒక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్లే స్కూల్స్ వాటిలో కూడా చాలా వరకు దీన్ని ఒక ఫుడ్ ఐటమ్ కింద పెడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే దాని మీద నిషేధం విధించడంపై వీరు కూడా ఒక ఇంత ఆవేదన చెందుతున్నారని చెప్పచ్చు. మేడం, మీరు చెప్పండి, అసలు ఈ మ్యాగీని బ్యాన్ చేయడం మీద మీరేమనుకుంటున్నారు? మ్యాగీని బ్యాన్ చేయడం అంటే సీసం అని ఉంది అని చెప్తున్నారు కనుక కొంచెం అది తగ్గించుకోవడం మంచిది. అయినా హోమ్లో అన్ని మన స్నాక్స్ ఏంటి పిల్లలకి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టడమే మ్యాక్సిమం అదే మంచి ఫుడ్ అండి. ఫ్రూట్స్ అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మ్యాగీలు ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారు, కానీ అందులో ప్రిఫర్ చేసేస్తున్నారు అందరూ. ఇది ఎంతవరకు పిల్లలకు పెడితే మంచిది అని పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలి. అందులో హార్మ్ఫుల్ ఏమన్నా థింగ్స్ ఏమన్నా ఉన్నాయేమో అవన్నీ చూసుకొని పిల్లలకి పెట్టడం మంచిది. మ్యాగీపై ఒక నిషేధం విధించడంపై మాత్రం పిల్లలు ఒకవైపు ప్లే స్కూల్ వాళ్ళు కూడా ఒక ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన ఫుడ్నే ఎక్కువగా పెట్టాలి వీళ్ళకి, అదే విషయాన్ని మేము కూడా చెప్తున్నామని చెప్తున్నారు. మరోవైపు మ్యాగీపై నిషేధం విధించడం ఒకంత ఇబ్బందికరమైన విషయం అని వీరు ఒప్పుకుంటున్నారు. విజువల్ చిత్రపతితో కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి.